Good evening, brothers and sisters. I'm very happy once again to join you all. ఆ, బ్రదర్స్, సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరితో ఇలా కలుసుకోవడానికి బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. And just blessed by the song that just now we sang. ఇప్పుడే మనం ఒక పాట విన్నాం. So I was thinking about the word in my heart. I want to share, not as an expert or not as someone who has perfected it. నేనేదో ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తిగానో, లేకపోతే ఆ మాటని విషయంలో సంపూర్ణతని సాధించిన వ్యక్తిగానో నేను ఈ మాటను పంచుకోపోవటం లేదు. But as someone who is trying to be perfect, trying to press on, and I want to challenge each of us with the same. మరి పరిపూర్ణుడు అవడానికి ప్రయత్నిస్తూ ఆ అలాగే ఇతరులందరినీ సవాల్ చేయడానికి మాత్రమే ఈ వర్తమానం చెప్తూ ఉన్నాను. And we read this in Hebrews chapter 10, verse 5, 6, 7, but we'll read verse 6, 6 and 7. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం దాని గురించి చదువుతాం. అయితే మొదటగా మనం 5, 6 చదువుకుందాం. Yeah. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. Yeah, in verse 7. Verse 7. 7వ వచనం, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. So these are the words referring to Jesus. ఇది యేసయ్యను సూచిస్తున్న మాటలు ఇవి. And here Jesus saying that the Father didn't desire the sacrifices and offerings, but the body that He has given to Jesus. ఇక్కడ యేసయ్య ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, తండ్రి బలి అర్పణలు ఇవి కోరుకోవట్లేదు కానీ శరీరంని ఆయన నాకు ఇచ్చాడు అని చెప్తూ ఉన్నాడు. And he says here in the middle of all that, he says, in the scroll of the book, it is written of me or అయితే about me. ఈ మాటల మధ్యలో ఈ మాట రాసి చెప్తూ ఉన్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం. So that's what I want to meditate this evening, brothers and sisters. That scroll of the book, I want to meditate. సోదరి సోదరులారా, ఈ సాయంత్రం వేళ దీని గురించే నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం అనే దాని గురించి. When we think about Jesus, let's just turn to John chapter 1, verse 1. మనం ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. And who is Jesus? యేసయ్య ఎవరు? No, it says about Jesus that in the beginning was the Word, and the Word was with God, and the Word was God. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. And it's a prophetic reference that the Word of God, is Jesus. ఇక్కడ చాలా ప్రవచనాత్మకమైన ఒక సూచన ఏంటంటే, ఈ వాక్యమే యేసుక్రీస్తు. And when he came to earth in verse 14, it says, the Word became flesh and dwelt among us. అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు 14వ వచనం మనం చూస్తే, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. And see, Jesus is the Word of God. And we read, when he came into the world, he says that in the book it is written about me. అయితే ఆ యేసుక్రీస్తే దేవుని యొక్క వాక్యము. మనం ఆయన వచ్చినప్పుడు ఆయన చదువుతూ ఉన్నాం. అయితే ఆయన అంటున్నాడు, ఈ పుస్తకంలో ఈ గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడింది అంటున్నాడు. He didn't say that long ago I spoke about myself. ఏదో చాలా కాలం క్రిందట నా గురించి నేను మాట్లాడాను అని ఆయన చెప్పడం లేదు. But he said, in the scroll it is written about me. కానీ తను ఏమంటున్నాడంటే, ఆయన గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడింది అంటున్నాడు. So we see that Jesus came to this earth with a mission to accomplish. అయితే యేసయ్య ఈ భూమి మీదకి ఒక దాన్ని సాధించడానికి వచ్చాడని మనకు తెలుసు. But how did he come to know what he has to accomplish? ఆయన దేనిని సాధించాలి అనేది ఆయనకి ఎలా తెలిసింది? That's what really I was just blessed that he didn't depend on, as a God. He didn't say that, okay, I am the Word, became flesh, so I know everything. He didn't have that.
మరి ఆయన ఏదో నేను దేవుని యొక్క వాక్యం విన్నాను, తర్వాత నేను శరీరాన్ని ధరించాను అని చెప్పి ఇవన్నీ నాకు తెలుసు అని ఆయన అలా ఏం చెప్పలేదు. But here it says, Behold, I have come to do thy will, O God. And in the middle it says, It is written about me. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఆ, గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఏంటది, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. So I have come to do the God's will, and I come to know what is the God's will by reading the scroll of the book. మరి ఈ గ్రంథపు చుట్టను చదవడం ద్వారానే దేవుని యొక్క చిత్తం అంటే ఏంటో నాకు తెలిసింది. ఆ చిత్తాన్ని చేయడానికే నేను వచ్చాను. And this is the zeal, the fervent zeal that Jesus had to know what is written about him and to do and fulfill his work on earth. అయితే ఆ దేవుడి యొక్క చిత్తం ఆయన ఎడల ఏమై ఉంది అనేది తెలుసుకోవడానికి, అది చేయడానికి, దాన్ని నెరవేర్చడానికి యేసయ్య ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నాడు. And brothers and sisters, that's the thing that we should have to a thirst, a deep thirst in our soul to know what is the will of God for my life, what's the will of God for me in this situation, and to know it and to do it. మరి మన జీవితాల్లో కూడా చాలా అంతరంగంలో లోపల ఇటువంటి వాంఛ మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం నా విషయంలో ఏమై ఉంది, అది నేను చెయ్యాలి అని ఒక బలమైన లోతైన కోరికను మనం కలిగి ఉండాలి. Jesus, towards the end of his life, Jesus said like this in John chapter 17, యేసయ్య యొక్క జీవితం చివరిలోకి వచ్చేసరికి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు. verse 4, he said, I have glorified thee on earth, having accomplished the work which thou hast given me to do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. And Jesus could say that I have accomplished the work that the Father has given. యేసయ్య ఇక్కడ తండ్రి నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చాను అనే మాటను చెప్పగలుగుతూ ఉన్నాడు. But if he was not careful uh, as a human, because he came in a likeness of our flesh, so if he was not careful to know everything that is written about him, he couldn't have he wouldn't have been say that I have accomplished the work. మరి ఆయన మనోదే ఒక మానవునిగా వచ్చాడు గనక ఆయన ఏం చేయాలనే విషయంలో ఆయన జాగ్రత్తగా ఉండకపోయి ఉండుంటే గనక ఆ దేవుడు తన ఎడల కలిగి ఉన్న ఆ ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చి ఉండేవాడు కాదు. Then he couldn't say that I have finished. అప్పుడు ఆయన నేను దీన్ని నెరవేర్చాను, ముగించాను అని చెప్పి ఉండేవాడు కాదు. So it is wonderful that we recognize that it's not only about Jesus but about me personally, that in this book it is written about me. మరి ఇది యేసయ్య గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఈ పుస్తకంలో నా గురించి కూడా రాయబడి ఉంది అని మనం నమ్మగలమా? I want you to look at your Bible. If you are with your Bible, I want you to look at this and think about it. Says, in this book it is written about me. మరి మీరు కూడా మీ బైబిల్లో చూసి ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో నా గురించి రాయబడి ఉంది అని మీరు చెప్పగలరా? And my aim in life is to fulfill everything God has planned for me. నా గురించి దేవుడు ఏదైతే ప్రణాళిక చేశాడో నా జీవితంలో సమస్తము నెరవేరాలి. So, brothers and sisters, in this book is written about many wonderful things. ఈ యొక్క పుస్తకంలో అనేకమైన అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. We know that it is written about the love of God in this book. ఈ పుస్తకంలో దేవుని యొక్క ప్రేమ గురించి రాయబడింది. And we sang there is a wideness of mercy of God, the love of God. మనం ఇప్పుడు పాడుకున్నాం దేవుని యొక్క కనికరంలో సముద్రం యొక్క విశాలత ఉంది అని. And it is written about it in the book. మరి దాని గురించి కూడా ఈ గ్రంథంలోనే రాయబడి ఉంది. And there are wonderful, magnificent promises of God written in this book. మరియు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు కూడా ఈ యొక్క గ్రంథంలోనే రాయబడి ఉన్నాయి. How to overcome sin, how to overcome Satan, how to overcome the world, it is written about in this book. సాతానుని, లోకాన్ని, అలాగే ఈ యొక్క పాపాన్ని ఎలా జయించాలో అనే దాని గురించి కూడా ఈ పుస్తకంలో రాయబడి ఉంది. And many things, I can go on and the list is endless. There's wonderful things the Lord has written in this book. And the psalmist prayed like this, Lord, open my eyes that I may see wonderful things in your law, in your book. మరి అలా నేను చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంటుంది.
ఆ అయితే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని అద్భుతమైన విషయాలను తెలుసుకున్నట్లుగా నా హృదయాన్ని నేత్రాలు తెరవండి అని అడుగుతూ ఉన్నాడు. So I want to share few, especially from the life of Jesus, how he lived by the scriptures. యేసు యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా ఆ How he lived by the scriptures. లేఖనాలను బట్టి ఆయన ఎలా జీవించాడు అనే దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. He lived by the scriptures and he lived to fulfill the scriptures. ఆయన లేఖనాలను బట్టి జీవించాడు, లేఖనాల్ని నెరవేర్చడానికి జీవించాడు. I know, especially we as a young people, the main problem that we have is temptations and sin, and various temptations that we face. యవనస్తులంగా మనకి ఈ యొక్క శోధనలు, పాపములు, ఇవి రకరకాల శోధనలు ఉంటూ ఉంటాయి. So, we look at Jesus' example, how he lived, he overcomes Satan by the scriptures. యేసయ్య లేఖనాలను ఉపయోగించి సాతాన్ని ఎలా జయించాడో మనం చూస్తాం. Uh, we read in Matthew chapter 4, here it's written about the temptations that Jesus faced. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య ఎదుర్కొన్న శోధనల గురించి మనం చదువుతాం. Before we go I just want to quickly look at Psalm 119, verse 9 and verse 11. కీర్తనలు 119, 9, 10 వచనాలు ఒకసారి త్వరగా మనం చూడాలనుకుంటున్నాను. Yeah, so he says, how can a young man keep his way pure? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? By keeping it according to thy word. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. And in verse 11, we know this verse, that thy word I have treasured in my heart, that I may not sin against you. 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. And so we see how important that even Jesus saw that the importance of treasuring God's word in his heart, and when he faced the temptations, he overcame Satan by the word. అయితే యేసయ్య కూడా వాక్యాన్ని అలాగా భద్రంగా తన హృదయంలో ఉంచుకునే విషయంలో ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో, అలాగే ఆయన దాన్ని బట్టే సాతాన్ని ఆ శోధనల్ని జయించగలిగాడని మనం చూస్తాం. And now we turn to Matthew chapter 4. We see exactly the same thing. మనం ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం కనుక తీసి చూస్తే మనం సరిగ్గా అదే చూస్తాం. I know, so there are few temptations. I believe this is only few temptations, in a particular time, but he faced these kind of temptations throughout his life. అయితే ఇది ఒక పలానా సమయంలో జరిగిన కొన్ని శోధనలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి, కానీ తన జీవితం అంతా కూడా ఆయన శోధించబడ్డాడని మనకు అర్థమవుతుంది. And in verse 4, he was tempted with food. 4వ వచనంలో ఆయన ఆహారం చేత శోధించబడ్డాడు. I know in verse 3 says, if you are son of God, command these stones to become bread. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెగునట్లు నువ్వు ఆజ్ఞాపించు అని చెప్తూ ఉన్నాడు 3వ వచనంలో. And Jesus said, it is written. అయితే యేసే అంటున్నాడు, ఇలా రాయబడి ఉన్నది అంటున్నాడు. And he quoted Deuteronomy 8 verse 3, because he treasured the Deuteronomy in his heart, and when the time of temptation came, when the tempter came to tempt him, he had the word in his heart. అయితే ఇక్కడ యేసయ్య ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలోని 3వ వచనాన్ని ఆయన అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం యేసయ్య తన యొక్క హృదయంలో ద్వితీయోపదేశకాండంని ఆయన కలిగి ఉన్నాడు, దాన్ని భద్రంగా పెట్టుకున్నాడు కనుక ఆ శోధకుడు వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించగలిగాడు. And he said, man shall not live by bread alone, but by అప్పుడు every ఆయన word that proceeds out of the mouth of God. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్లనూ జీవించును అని చెప్తున్నాడు. And another temptation, then he said, this is a temptation to be adventurous. అయితే ఇది ఇంకో శోధన వచ్చింది. ఈ శోధన ఏంటంటే కొంచెం ఆ ఒక సాహసోపేతంగా ఏదో చేసే ఒక ఆ శోధన. It's a very trend in the social media that you do something adventurous to get likes. మరి ఇప్పుడు సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో మనం చూస్తే చాలా మంది మీకు లైక్స్ కొట్టడం కోసం
ఏదో ఒకటి సాహసోపేతంగా అడ్వెంచరస్ గా చేస్తూ ఉండాలని I have known, చెప్తూ ఉంటారు. I've known one boy. He gave his phone to his friend and said he record a video. మరి నాకు గుర్తుంది, ఒక వ్యక్తి తన ఫ్రెండ్ కి ఫోన్ ఇచ్చి వీడియో రికార్డ్ చేయమని చెప్పాడు. So he wanted to record a TikTok video. ఒక టిక్ టాక్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాడు. So he wanted to do a somersault, like he want to jump into the air and flip and land back. తను ఏం చేద్దాం అనుకున్నాడంటే గాల్లోకి అలా ఎగిరి మరలా తిరిగి అలా భూమి మీదకి అలా నేల మీదకి దిగడానికి అలా ఆలోచించాడు. So he wanted to be adventurous. So he want to get the likes. మరి ఆ లైకులు రావాలని చెప్పి కొంచెం సాహసోపేతంగా ఏదో ప్రయత్నించడానికి But ఆలోచించాడు. what happened is, unfortunately, that he landed on his neck and he broke his neck, and he was admitted in hospital and died. మరి ఆ దురదృష్టకరమైన విషయం ఏంటంటే తను ఆ కాళ్ళ మీద దిగడానికి బదులు మెడ మీద నేల తాకడంతో తను మెడ విరిగిపోయి తర్వాత ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత తను చనిపోయాడు. And it is the same temptation that even Jesus faced, to be మరి adventurous. యేసయ్య కూడా అటువంటి శోధనే, సాహసోపేతంగా ఏదో చేసే శోధనే, ఆయన కూడా శోధించబడ్డాడు. And here it says Satan told him, took him to the pinnacle of the temple, and he said, "If you are the Son of God, throw yourself down." And then he quoted a scriptures saying, "Angels will protect you." అయితే అక్కడ మనం చూస్తే అపవాది పరిశుద్ధ పట్టణంలో ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరం ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకోమని చెప్పి అక్కడ లేఖనాలనే తను ప్రస్తావిస్తూ ఉన్నాడు, దేవదత్తులు నిన్ను కాపాడుతారు అని చెప్పి. And again, we see that Jesus knew the right scripture for the right time. He said, "It is written, you shall not put the Lord your God to the test." అయితే యేసయ్యకి ఆ సరైన సమయానికి సరైన వాక్యం ఏంటో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏమంటాడంటే నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధించకూడదు. And he's quoting from Deuteronomy 6, verse 16. ఆయన ద్వితీయోపదేశకాండం 6 అధ్యాయం 16 నుంచి దాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. And we see again, he tempted him with the world and all the glories of the world. తర్వాత లోకమును లోకంలోని ఆ యొక్క రాజ్యాలన్నింటినీ చూపించి శోధించాడు. And he said, "If you bow down to me, I will give you all these glories, because everything is given to me." నువ్వు గనక నాకు నమస్కరిస్తే ఈ రాజ్యాలన్నింటినీ నేను నీకు ఇస్తాను, ఎందుకంటే ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయని చెప్తున్నాడు. And this is the same temptation, even not only young people, but all of us we face, is to bow down to Satan, to compromise in some area, and to get something of this world. యవనస్తులు మాత్రమే కాదు కానీ మనం అందరం కూడా ఈ విషయంలో శోధించబడుతూ ఉంటాం. ఏదో ఒక విషయంలో మనం సాతానికి నమస్కరించి ఆ విధంగా రాజీ పడి ఏదో పొందుకోవడానికి మనం శోధించబడుతూ ఉంటాం. And again, Jesus said, "It is written, you shall worship the Lord your God and serve him only." అయితే ఇక్కడ యేసయ్య మరలా ఇలా రాయబడి ఉందని చెప్తున్నాడు, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని చెప్తున్నాడు. Brothers and sisters, we see that it is the word of God and the spirit of God. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ. If you read the first verse of chapter 4, it says he was led by the spirit into the wilderness. ఇక్కడ మనం చూస్తే ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆత్మ చేత అరణ్యంలోనికి కొనుపోబడ్డాడని చూస్తున్నాం. So he was anointed by the spirit and he has Holy Spirit. కాబట్టి ఆయన ఆత్మ చేత అభిషేకించబడ్డాడు, పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నాడు. And he was full of scriptures in his heart. మరియు తన హృదయంలో లేఖనాల చేత నింపబడి ఉన్నాడు. So if Jesus overcame by the Spirit of God and by the Word of God, brothers and sisters, it's the same way that we can overcome Satan, the world, and sin by the Spirit of God and by the Word of God. మరి యేసయ్య కూడా ఆత్మ ద్వారా లేఖనాలను ఉపయోగించే జయించగలిగినట్లయితే మనం కూడా ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని ఆ విధంగానే ఆత్మ ద్వారా లేఖనాల ద్వారా జయించగలుగుతాం. I know one verse that blessed me through many years, that in John chapter 14, verse 26. అనేక సంవత్సరాలుగా నన్ను దీవించిన ఒక వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. This is the promise that Jesus gave to us, to all of us here. He said, "But the helper, the Holy Spirit, whom the Father will send in my name, he will teach you all things and bring to your remembrance all that I said to you." ఇక్కడ మనం చూసినట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి
నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును. See, it says that the Holy Spirit will bring to our remembrance all ఇక్కడ ఏమని that Jesus said to us. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, యేసయ్య మనకు చెప్పిన సంగతులన్నిటినీ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు అని చెప్పబడుతుంది. So when Jesus was tempted, the Holy Spirit brought from his heart into his remembrance the right word for that right situation, and he overcome the world sin. మరి యేసయ్య శోధించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసయ్య యొక్క హృదయంలో నుంచి ఆ సరైన సమయానికి సరైన మాటని, ఆ యొక్క శోధన ఆ పాపాన్ని జయించడానికి జ్ఞాపకం చేశాడు. So that's why in Psalm we read that how can a young man keep himself pure except by treasuring the word of God in his heart. మరి అందుకే మనం కీర్తనలో మనం చదివాము, యవనస్తులు తమ నడతను ఎలా కాపాడుకోగలరు, దేవుని యొక్క వాక్యాన్ని తమ హృదయాల్లో ఉంచుకోవడం ద్వారానే కదా అని. And we see that Jesus, another area where we need, we face difficulty as a young people is, lack of wisdom. ఇంకొక విషయంలో యవనస్తులు ఇబ్బందులు ఎదుర్కొనేది ఏంటంటే జ్ఞానం జ్ఞానం కొరతగా ఉండడం. So we face multiple situations. We face our friends, we face our schools, colleges, we face the world. మనం వాళ్ళు రకాల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. మన స్నేహితుల్ని, స్కూలు, ఈ లోకంలో ఉన్న వాటిని ఎదుర్కొంటూ ఉంటాం. And we are so many times in dilemma on what to do. We have to choose a lot of things. అనేక సార్లు మనం ఏం చేయాలనే సందిగ్ధతలో ఉండిపోతూ ఉంటాం. మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. And we see we lack wisdom many times. Even I faced. మనం జ్ఞానంలో కొరతగా ఉన్నామని మనం గుర్తిస్తూ ఉంటాం అనేక సార్లు. So again, Psalm 119, 105, it says that your word is a lamp unto my feet and light unto my path. 105 బ్రదర్. 119, 105. ఓకే. కీర్తనలో 119, 105లో మరలా ఒకసారి మనం ఏం చూస్తున్నాం అంటే, నీ ఉపదేశం నాకు వివేకం కలిగాను, తప్పు మార్గం సారీ నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. Yes. So it is a light. It is because when we have the word of God, it gives us the direction. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిగి ఉంటే అది మనకి ఎటువైపు వెళ్ళాలో అనేది సూచిస్తూ ఉంటుంది. In Jeremiah chapter 8 verse 9 we read is like this. ఇర్మియా 8వ అధ్యాయం 9వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. In the middle, the second part of it, it says, behold, they have rejected the word of the Lord, and what kind of wisdom do they have? వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు. If I reject the word of God, neglect the word of God, what kind of wisdom I can expect to have? నేను దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరించినట్లయితే, లేదా దాన్ని అలక్ష్యం చేసినట్లయితే, నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి జ్ఞానాన్ని నేను కలిగి ఉంటాను. And when the situations dump on me, situations come upon me, I will have no wisdom to handle. మరి ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, నా మీదకి అలాగా ప్రవాహాల పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలాగా ఎదుర్కోవాలో దానికి కావాల్సిన జ్ఞానం నాకు ఉండదు. When in once in Jesus's life, we don't need to turn. We have less time. So in Luke 10 verse, if we read 26, we read there's a lawyer who stood up and asked a question to Jesus. లోకసువార్త 10:26 వచనంలో ఒక న్యాయవాది నిలబడి యేసుని ప్రశ్న అడగడం మనం చూస్తాం. And he asked like this, what should I do to inherit eternal life? నిత్య జీవాన్ని పొందుకొనటానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. What Jesus said? He pointed him back and said, what is written in the law? అయితే యేసు ఏం చెప్పాడు తెలుసా? ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది అని అడిగాడు. He asked a written question, how does it read to you? మరి అతను రాయబడిన దాన్ని అడుగుతున్నాడు, అది నీకు ఎలాగా చదివావు, మరి నీకు ఏమని చదివావు అందులో? And that man said you should love the Lord and with all your heart, and then he said, yes, go and live, do it and live. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, పూర్ణ హృదయంతో హృదయమంతటితో ప్రభువుని ప్రేమించాలి అని చెప్పినప్పుడు, అవును వెళ్ళి నువ్వు అలా చేయని చెప్పాడు. You see, his question was, what is written in the law? అయితే ఆయన ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? And the other time when the chief priests, elders, and scribes came and they questioned Jesus' authority.
మరి ఇంకొక సందర్భంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వచ్చి ఆయన అధికారం నీకు ఎక్కడి నుంచి అధికారం ఉంది అని ఆయన ప్రశ్నించినప్పుడు And you know what he said? He asked them a written question. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రాయబడిన ప్రశ్న ఒకటి వేశాడు ఆయనకి. Jesus asked another question saying, "Did you never read in the scriptures?" అయితే యేసే వారిని కూడా మరి ఏమని అడుగుతున్నాడంటే మీరు లేఖనాల్లో చదవలేదా అని అడుగుతున్నాడు. And when he saw a business happening in the temple, and he said, "It is written about my father's house. It should be called a house of prayer." మరి ఆ యొక్క దేవాలయంలో వ్యాపారం జరుగుతున్నప్పుడు కూడా మరి లేఖనాల్లో ఇలా రాయబడి ఉంది కదా, నా యొక్క ఇల్లు తండ్రి యొక్క ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పి రాయబడి ఉంది కదా అని చెప్తున్నాడు. And there's other time. I know there's so many examples, brothers and sisters. I picked a few. There's other time where Sadducees came and made up a story and said, they tried to trick him. మరి ఇంకొక సందర్భంలో సద్దుకైలు వచ్చి ఒక కథను అల్లి యేసయ్యని ఒక ఇరుకును పడేద్దాం అని ప్రయత్నించారు. And Jesus said to them, "Is this not the reason you are mistaken, that you do not understand the scriptures or the power of God?" మరి ఇందుని బట్టే కదా మీరు లేఖనాలను దేవుని యొక్క శక్తిని గ్రహింపలేక ఉన్నారు అని యేసే వాళ్ళతో బదులు చెప్పాడు. And that's the crux why we young people make a lot of mistakes. మరి యవనస్తులైన మనం ఎందుకు అన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అనడానికి ఇదే ఒక ప్రధానమైన కారణం. We are mistaken because we do not understand the scriptures or the power of God. మనం లేఖనాలను ఆ దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోకపోవడం వల్లే మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. And we make wrong choices. అలాగే మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ And ఉంటాం. we mess up things. మనం పరిస్థితులన్నిటిని పాడు చేసుకుంటూ ఉంటాం. So brothers and sisters, this is what I want to encourage, that when we treasure God's word in our heart, we will have a light that is guiding our way. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను సహోదరి సహోదరులారా. దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయాల్లో గనక మనం భద్రపరచుకుంటే మన జీవితంలో మనం ఎటు వెళ్ళాలి అనే దారిని అది చూపిస్తూ ఉంటుంది. And that's how Jesus lived. That's how విధంగానే యేసయ్య కూడా జీవించాడు. It is written, it is written, it is written. ఈ విధంగా రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది అని In the చెప్పాడు. scroll of the book, it is written about me. గ్రంథపు చుట్లో నాయబడి నన్ను గురించి రాయబడి ఉంది. And he fulfilled what was written about him. ఆయన గురించి రాయబడిన దాన్ని ఆయన నెరవేర్చాడు. And I just want to show one last thing. The zeal that Jesus had to fulfill the scriptures. లేఖనాలని నెరవేర్చాలి అనే దాని విషయమైన యేసయ్యకున్న ఆసక్తి గురించి చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. We turn to John chapter 19. మనం యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. In John chapter 19, he was on the cross. Jesus is about to die. యేసయ్య సెలువు మీద ఉన్నాడు, ఆయన చనిపోబోతున్నాడు. And verse 28. 28వ వచనం. And Jesus, knowing that all things had already been accomplished. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమాప్తమైందని యేసు ఎరిగి. So he was in the final moments of his life on earth, and he was about to die, and he knew that everything he accomplished, what was written about him. మరి ఆయన భూమి మీద తన జీవితంలో చివరి క్షణాల్లో ఉన్నాడు. ఆయన గురించి రాయబడింది సమస్తం అప్పటికే జరిగి ఉందని ఆయన ఎరిగి ఉన్నాడు. But he remembered that somewhere in Psalms it is written about him that he should drink a sour wine. మరి అయితే ఎక్కడో కీర్తనలో ఒక చోట రాయబడి ఉంది, నేను దప్పికొనిన చెరకుతో నిండిన ఒక పాత్ర నిన్ను తాగాలి అని ఆయన జ్ఞాపకం వచ్చింది. Yeah, it was written in Psalm 69 verse 21. ఈ కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది. So when he remembered that, he said, so that the scriptures might be fulfilled, he said, I am thirsty. అది ఎరిగిన వాడే అప్పుడు ఏమంటున్నాడంటే లేఖనము నెరవేరినట్లు నేను గొనుచున్నాను అని చెప్తున్నాడు. And in verse 30 we see that when Jesus therefore received it and tasted that sour wine, so he fulfilled that scripture, and then he said, it is finished. అయితే 30వ వచనం మనం చూస్తే యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. And he bowed his head and gave up his spirit. మరి ఆ విధంగా లేఖనాల్ని నెరవేర్చి ఆత్మను అప్పగించేశాడు. So brothers and sisters, even from the beginning till the end, we see that he was saying, what is written about me and how do I fulfill it? అయితే
ఆయన జీవితం మొదటి నుంచి చివరి వరకు మనం చూస్తే నా గురించి లేఖనాల్లో ఏం రాయబడి ఉంది, నేను దాన్ని నెరవేర్చాలి అనే విధంగానే ఆయన జీవించాడు. May the Lord give us that, grip us our heart with the same attitude, and may also follow this example of Jesus and treasure God's word in our heart and be overcomers in the days to మనం come. కూడా ఇదే వైఖరిని కలిగి ఉండి ఏ సేవలే మనం కూడా వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుని ఆ విధంగా మనం జయించు వారంగా ఉండాలి. May at the end of our lives, our brothers and sisters, we should be able to say like Jesus, I have accomplished everything the Father has planned for my life. మన జీవితాల చివరిలో కూడా సహోదరి సహోదరులు మనం ఈ విధంగా చెప్పగలగాలి, తండ్రి నాకు జీవితంలో ఏమైతే ప్రణాళిక చేశాడో వాటినన్నిటిని నేను నెరవేర్చగలిగాను అని చెప్పగలగాలి. May the Lord help us. Amen. ప్రభు మనకు సహాయం చేయను గాక.